హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంప్లీట్గా మ్యూజియం గురించే ఉంది, సాలార్జంగ్ మ్యూజియం. సో డోంట్ మిస్ దిస్ వీడియో. పండు గుండు ఐశ్వర్యరాయ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా నేనైతే రికవర్ అయిపోయినా భయ్య, కొద్దిగా అయితే డల్ ఉన్నా. అయితే నేను ఈరోజు పనికి స్కూల్కి వెళ్దామంటే స్కూల్లో పిల్లలు ఉన్నారని అడవి పని ఆపేసారు. ఇక ఇక్కడ పోతేనేమో ఇక్కడ 11:30 అయింది, అప్పటికి మెటీరియల్ రాలేదు మా బావ దగ్గర. సో అక్కడ డ్రాప్ అయినా. మా మామ ఈరోజు వచ్చి కొంచెం నాకు కళ్ళు దిష్టి తీసి పోయిండు. ఆ తర్వాత చాలా డల్ ఉన్న ఫేస్ కట్ అంతా చాలా రికవర్మెంట్ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, బయట ఎండ కొద్దిగా తిరగడం వల్ల నేను ఇంకా ఫ్రీగా అయినాను. అది ఫ్రెండ్స్. ఈరోజు ఇంకో విషయం ఏంటంటే, మా వరలక్ష్మి సాలార్జంగ్ మ్యూజియం పోదాము అని అన్నది. సో అక్కడ వీడియోలు దీనికి ఏముండదు, ఫోటోలే ఉంటాయి. సో కొన్ని ఫోటోలు అయితే పెట్టేస్తాను, పెట్టచ్చో పెట్టద్దో తెలియదు. అది రూల్స్ ప్రకారం పాటించాలి, ఎందుకంటే అది సీక్రెటే కదా. సో అది ఇట్లా యూట్యూబ్లో పెట్టాలి మనకైతే తెలియదు. సో మ్యాక్సిమం అయితే కనుక్కోవాలి, మొత్తం కనుక్కున్న తర్వాత వాళ్ళు ఓకే అంటేనే అది పెట్టగలుగుతాను, లేకపోతే పెట్టదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను కొంచెం రికవర్ అయితే సాలార్జంగ్ మ్యూజియం, ఆ మ్యూజియం, ఈ మ్యూజియం నన్ను దిక్కుతూనే ఉంటారు వీళ్ళు. ఇలా ఇదే ఉంటుంది పంచాయతీ. చూడు ఎంతగానో రెడీ అవుతుందో. ఇంకా అబౌట్ చేసిన అది ఫ్రెండ్స్. ఉంటా, మీ అందరి సపోర్ట్ వల్ల 17,000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఈ హ్యాపీనెస్లో మా వరలక్ష్మిని మ్యూజియం తీసుకుపోతున్నాం ఫ్రెండ్స్. సో అందరికీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇన్ని 2-3 రోజులు మాట్లాడలే కదా, మీరు ఏమనుకుంటారో నాకే తెలీదు. కానీ ఇప్పటి నుంచి చాలా మంచిగా మాట్లాడి ఇంకా మంచి వీడియో అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాం భయ్య. ఒక్క వీడియో అన్న 1K వ్యూస్ వస్తాయో అని ఎదురు చూస్తున్నా. ఎప్పుడు వస్తుంది నా కళ, ఎప్పుడు నెరవేరుతుందేమో, అంతా ఆ దేవుడి దయ. ఒక్క లైక్ కొట్టండి భయ్య, బూస్టింగ్ అమాంతం పెరుగుతుంది. ఒక్కటే లైక్. చాలా మంది చూస్తుర్రు, ఈ మధ్య చాలా మంది సపోర్ట్ చూస్తుర్రు. ఒక్క లైక్ కొడతలేరు ప్లీజ్. నా నుంచి ఒక చిన్న కోరిక, ఒక్క లైక్. ఆ లైక్తోనే మాకు బూస్టింగ్ పెరుగుతుంది. సో అది ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. లాస్ట్కి ఫైనల్గా అయితే మ్యూజియంకి వచ్చినాం భయ్య. ఇది కట్టప్పది కదా, బాహుబలిది ఇది. జీవితం మొగధీరలో అది కత్తి తీసుకొని వేస్తాడు. ఇది షేర్ ఖాన్, ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని చంపేసా. ఇది గుర్రంగద్దులేం. ఇన్ని గనం కత్తి, ఇట్లాంటి ఆయుధాలు నీకు ఇస్తే ఏం చేస్తావు వరలక్ష్మి? మా ఆయన ఏముంది గన్ను, ఎక్సలెంట్ ఉన్నాయి. సో కట్టప్ప ये कालव भी नहीं మా దోస్త్ బెగ్గర్స్ బౌలా గిన్నెలు ఎట్లున్నాయి చూడు, దగ్గర అడుగుతున్నాయి ఎట్లా.
ఇవన్నీ రాగి పాత్రలు ఇవన్నీ. అది ఏందో తెలుసా? జీనీ అలీబాబా జీనీ చాయ్. చెప్పేంది అది? చూడు పెద్ద పెద్ద జీనీ. మమ్మీ జీనీ కాదా? అవాష్ ఈశ్వర్ అది ఇవారా. చాలా క్యూట్గా ఉన్నాయి. దేని మీద అనుకోండి. నువ్వా? ఇది అక్క, ఇది నేనా? చూడు. అయ్యో ఎవరు ఆయన? నేనా? భలే చేసిరు డెకరేషన్. వాల్పేపర్ చూడు మొత్తం. పాముంది పాముంది. బ్రౌన్ వైట్ ఉందా, అది బీగుల్ డాగ్ అంటారు. బీగుల్ ఏది బ్రౌన్ వైట్ ఏడు మమ్మీ? మధ్యలో బీగిల్ డాగ్ అది. ఇది పెద్దది పెద్దది హస్కీ టైప్. అంతా దంతాలతోనే చేసారు చూడండి, ఎంత బాగున్నాయి. ఇది జపాన్ వాళ్ళు చేసిన ఎక్విప్మెంట్. ఇవన్నీ కావాలా? ఇవన్నీ తేవాలంటే అమ్ముకోవాలి. ఇవన్నిటి కోసం పెళ్ళి చేసుకుంటావా? చందనా? ఇక మా తాత హాయ్ కుఫా కెఫీ. మా తాత చూడండి. చందన ఇదే ఏం కదా అమ్మ నాయన, ఇంత పెద్ద సీటు. వామ్మో, సీటు చూసిర్రా? ఒక మనిషి అంత హైట్ ఉంది సీటు. అబ్బా బాబా. చందన వాళ్ళ హస్బెండ్. అయితే తాత వారు బాగున్నావా? మీ పాపను బాబు
అయినానమ్మా అయి తాత మా తాతను కింద మీ తాతనా ఆడ 3 పనులు ఆడ 3 పనులు ఈడ 2 పనులు దిద్దుతో గొడవ అయింది. గుర్తు ఎవరు అంటీ కొట్టిందా? హాయ్ ఇగో మీ నాన్న. అరే చంద్ర కింద చూడు. ఇగో చంద్ర అప్పుడప్పుడు బాబా ఏడా మన దేశం ఇది ఎక్కడ అమెరికానా? మ్యూజియం అంటారు. మ్యూజియం ఉంది. బ్లాకిచ్చుకుంటూనే ఉంటాం. ఎత్తుకుంటావా? హాయ్ తాత. బాహుబలిలో ఆర్మీకి సిద్ధం చేసినట్టు ఇది చూడండి ఎంత వానమో. ఇది చూసే రాజమౌళి సారు సినిమా తీసినట్టుండు. బాబా జరగమ్మా పక్క జరుగు. ఓ అమ్మాయి విదేశానికి రానాయన మన ఇండియాలో కాబట్టి పెడుతుంది. ఇండియా అప్పుడు పైసలు అవి మన హైదరాబాద్ పైసలు చూడండి రాజుల కాలం. అంతే. ఒక్క నిమిషం. చెస్ ఏడికి పోయినా నాకు ఒక ఫిట్టింగ్ పెడుతూనే ఉంటుంది మా వరలక్ష్మి. పువ్వులు వచ్చినాయిరా. మోంజా మార్కెట్ వచ్చినాం. ఇక చూద్దాం ఎట్లా ఏంది అనేది. అంటే రేపు ఎల్లుండికి దేవుడికి కావాలా కదా, ఇంత దూరం వచ్చినాం ఇంకా ఆడికి ఈడికి రాకపోతే ఎట్లా అని. మనకి ఏ డెకరేషన్ కావాలన్నా ఇక్కడ హోల్సేల్ మాల్ ఉంటుంది. ఈ నుంచే చాలామంది డెకరేషన్కి తీసుకుపోతుంటారు. సో అది మార్బల్ కిలో 200 బాగా రేట్ ఉందో.
తిండి